సో ఒక్కసారి ఈస్ టెక్నికలీ ఎవ్రీథింగ్ రైట్ చూసుకోండి. ఒక్కసారి మై ఆడియో వీడియో ఈజ్ ఇట్ ఓకే? సో రైట్. సో everything is fine కాబట్టి సో లెట్ us start the class. సో రైట్. సో మనము లెవెల్ 1 మనము లెవెల్ 4 ఫైనల్ డే 3 లో ఉన్నాము. డే 1 లో మనము మన యొక్క గురించి అలాగే అట్ ద సేమ్ టైం మనం ఒక చక్ర బ్యాలెన్సింగ్ అనే ఒక ప్రాసెస్ గురించి మనం తెలుసుకోవడం జరిగింది. అలాగే డే 2 లో మనం చక్ర బ్లాక్ క్లియరెన్స్ అనే ఒక ప్రొసీజర్, ఒక పద్ధతిని మనం తెలుసుకుందాము డే 2 లో. ఈ రోజు ఫైనల్ గా ఈ యొక్క స్టెప్స్ అన్ని, అంటే స్టెప్ 1 నుంచి స్టెప్ 9 వరకు ఉన్నాయి మనకు. సో ఏ విధంగా మనము ఈ యొక్క ప్రాసెస్ ని చేయాలి అనేది తెలుసుకుందాము. సో మొట్టమొదటిగా మనము ఈ యొక్క స్టెప్స్ అన్ని మీకు ఒకసారి చెప్తాను. సో ఆ స్టెప్స్ అన్ని ఒకసారి రాసుకోండి. రాసుకున్న తర్వాత మనము ఆ ప్రాసెస్ ఏంటి అనేది తెలుసుకోవచ్చు. సో స్టెప్ 1 వచ్చేసేసి షీల్డ్ అంటారు. సో మనకందరికి షీల్డ్ అనేది తెలుసు కాబట్టి స్టెప్ 1 షీల్డ్. స్టెప్ 2 వచ్చేసేసి ప్రేయర్, ప్రార్థన చేసుకోవాలి. స్టెప్ 3 వచ్చేసేసి మనం నాటకం చేయాలి. స్టెప్ 4 వచ్చేసేసి మనం అంతర్ముఖం అవ్వాలి. స్టెప్ 5 వచ్చేసి భూత శుద్ధి. స్టెప్ 6 వచ్చేసి చక్ర బ్యాలెన్సింగ్. స్టెప్ 7 వచ్చేసి చక్ర బ్లాక్ క్లియరెన్స్. తర్వాత స్టెప్ 8 వచ్చేసి చక్ర అవేకనింగ్ ఆర్ చక్ర మెడిటేషన్. సో స్టెప్ 9 వచ్చేసేసి సమాధి మెడిటేషన్. సో టోటల్ గా మనకు 9 స్టెప్స్ అనేటివి ఉన్నాయి. సో ఈ 9 స్టెప్స్ మనము తెలుసుకున్నాము. అయితే ఈ ప్రాసెస్ అనేది మనము ఒక్కసారి మనం ఇదంతా చేద్దాము. ఒక్కసారి నేను స్టెప్ 1 నుంచి నేను చెప్తాను. సో స్టెప్ 1 వచ్చేసేసి మన చేతిని ఏ విధంగానైతే ఈ విధంగా చిన్ముద్రలో పెట్టుకొని షీల్డ్ వేసుకోవాలి. షీల్డ్ ఎలా వేసుకోవాలి అనేది మళ్ళీ ఒక్కసారి నేను రివైజ్ చేస్తున్నాను. చిన్ముద్ర పెట్టుకొని మన తలపై నుంచి అనాహతం వరకు వచ్చి, అనాహతం నుంచి ఎడమ వైపుకు వచ్చి, ఎడమ వైపు నుంచి కుడి వైపుకి రావాలి. సో ఇలా 7 సార్లు 2, 3, 4, 5, 6, 7 సార్లు వేసుకోవాలి. తర్వాత ఎడమ వైపు పైనుంచి కిందికి, తర్వాత వెనకాల పైనుంచి కిందికి, తర్వాత కుడివైపు ముందర పైనుంచి కిందికి, వెనకాల పైనుంచి కిందికి. తర్వాత మన చేతిని ఎంత పైకెత్తగలిగితే అంత పైకెత్తి ఎడమ వైపు నుంచి కుడి వైపుకి ఇలా 1, 2, 3 సార్లు వేసుకొని తర్వాత మన చేతిని వదిలేసేయాలి. సో ఇది షీల్డ్. మనం ధ్యానానికి ముందు, ధ్యానానికి ఆడియో వినబడట్లేదు. ఈస్ దేర్ ఎనీ ప్రాబ్లమ్ విత్ మై ఆడియో? ఆడియో క్లియర్ గా లేదా? క్లియర్ ఉంది.
సో సో ఈ విధంగా మనము షీల్డ్ అనేది వేసుకోవాలి. ఓకేనా? సో దిస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ మనం ఇది చేయాల్సింది. దాని తర్వాత మనం క్లియర్ చేసుకుంటాం. సో మీ హృదయ స్థానంలో మీ యొక్క చేతిని, అంటే నా యొక్క ఇమేజ్ ని పెట్టుకొని మీ చేతిని అక్కడ పెట్టుకొని, గురుదేవ దయచేసి నా కుండలిని మరియు చక్రాలన్నింటినీ జాగృతం చేయండి, అలాగే నాకు నిర్వికల్ప సమాన స్థితిని ప్రసాదించండి అని మీరు ప్రే చేసుకుంటారు, ప్రార్థన చేసుకుంటారు. సో మీరు ప్రే చేసుకుంటారు, ప్రార్థన చేసుకుంటారు. ఇది మనకు స్టెప్ 2 లో ప్రేయర్ అనేది చేసుకున్నాము. దాని తర్వాత త్రాటకము. సో మీకు పిక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో వాయిస్ బ్రేక్ అవుతుంది. సరే, సో ఒకసారి మళ్ళీ చూడండి. ఈజ్ దేర్ సో నా ఇప్పుడు చూడండి, ఈజ్ ఇట్ క్లియర్? ఇప్పుడు ఏమన్నా క్లియర్ గా ఉందా చూడండి. డూ యూ సీ దట్ మై వాయిస్ ఇస్ క్లారిటీ? నా ఒక్కసారి కొంచెం క్లియర్ గా ఉందా చూడండి. క్లియర్. సో ఓకే, సరే. సో మనము ఇప్పుడు ఈ యొక్క సెకండ్ స్టెప్ అనేది ప్రేయర్ అనేది తెలుసుకుందాం. థర్డ్ స్టెప్ లో మనము మన యొక్క త్రాటకము అనేది చేయాలి. సో మీకు త్రాటకము పిక్ అనేది చెప్పడం జరుగుతుంది, పిక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఆ త్రాటకం పిక్ మీరు ఎక్కడైతే ఈ యొక్క బొట్టు ఉందో ఆ బొట్టుని మీరు గమనిస్తూ ఉండండి. సో ఇది మనకు స్టెప్ 3 త్రాటకము. స్టెప్ 4 వచ్చేసి అంతర్ముఖము. మీ యొక్క 2 బొటని వేలు చెవులో పెట్టుకొని, మీ చూపుడు వేలు మధ్య వేలు కళ్ళపై పెట్టుకొని మీ లోపల శబ్దాన్ని గమనిస్తూ ఉండండి. సో మీ లోపల ఏదో ఒక శబ్దం వస్తూ ఉంటుంది. ఇలా పెట్టుకొని మీ లోపల ఉన్న శబ్దాన్ని కానీ లేకపోతే చీకటిని కానీ గమనిస్తూ ఉండండి. సో ఎలా ఉంది? సో డీపర్ గా వెళ్తున్నారా? చీకటిని గమనిస్తుంటే లేకపోతే సౌండ్ అనేది వస్తూ ఉందా? సో తద్వారా మీరు అంతర్ముఖం అవ్వడం, అంటే మీరు బాహ్యం నుంచి మీ స్థితిని మీ అంతర్ముఖం చేయడం, మనసు అనేది లోపలికి వెళ్ళడము అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో ఇది అంతర్ముఖం స్టెప్ 4. దీని తర్వాత మనము స్టెప్ 5 అనేది భూత శుద్ధి చేస్తాము. సో అందరికి భూత శుద్ధి ప్రాసెస్ తెలుసు కదా. సో మనము థర్డ్ లెవెల్ లో నేర్చుకున్నాము. సో ప్రతి ఒక్క చక్రం దగ్గర ఒక 12 సార్లు ప్రెస్ చేసి మనం దగ్గర ఆ యొక్క ఏదైతే మనము ప్రెస్ చేసి ఫస్ట్ భూత శుద్ధి అనేది మనము ఏదైతే ఒక తత్వం ఉందో, ఉదాహరణకు మూలాధారము అనేది భూతత్వం అయితే మన శరీరం మొత్తం భూతత్వముగా భావించి దాని తర్వాత మూలాధార చక్రం దగ్గర ప్రెస్ చేసి అక్కడ మీ దృష్టిని పెట్టి, ఓ గురుదేవా దయచేసి నాలోని భూతత్వాన్ని సంపూర్ణంగా శుద్ధి చేయండి అని మీరు ప్రే చేసుకుంటూ ఉంటారు. సో ఈ విధంగా ప్రే చేసుకుంటూ దాని మీద దృష్టి పెడతారు. అలా మనము ఇక్కడ మన విశుద్ధి చక్రం వరకు ఒక్కొక్క తత్వం ఉంటుంది. స్వాధిష్టానం అయితే జలతత్వము, మణిపూరకమైతే అగ్నితత్వము, తర్వాత అనాహతం అయితే వాయుతత్వము, విశుద్ధి అయితే ఆకాశతత్వము. సో ఈ పంచతత్వాలతోని మనం ఇది చేసుకుంటాము. దాని తర్వాత మనకు ఆజ్ఞ వచ్చేసేసి కాంతి పుంజము, లైట్ గా భావిస్తాము. దాని తర్వాత మనకు సహస్రాలు వచ్చేసేసి శూన్యంగా భావిస్తాము. ఈ యొక్క ఆజ్ఞా చక్రంలో ఉన్నప్పుడు గురుదేవ దయచేసి నాలో దివ్యత్వాన్ని పెంపొందించండి అని మనం ప్రార్థిస్తాము. దాని తర్వాత సహస్రారంలో వచ్చేసి, ఓ గురుదేవ దయచేసి నన్ను దివ్యాత్మ స్వరూపునిగా తీర్చిదిద్దండి అని ప్రే చేసుకుంటాం. సో ఈ విధంగా మనము
ఫిఫ్త్ స్టెప్ భూత శుద్ధి అనేది చేస్తాము. భూత శుద్ధి చేసిన తర్వాత చక్ర బ్యాలెన్సింగ్, ఇది మనం లెవెల్ 4 లో తెలుసుకున్నాము. ఏ చక్రం అయితే ఉంటుందో ఆ చక్రము ముందర మనము మన 2 చేతులు, ఫస్ట్ ఎడమ చేతి తర్వాత కుడి చేతిని ఈ విధంగా పెట్టుకొని, సో తరువాత ఆ యొక్క చక్రము శుద్ధి బ్యాలెన్స్ అవ్వాలి అని ప్రే చేసుకుంటాం. ఉదాహరణకి ఇది విశుద్ధి చక్రం అని అనుకుందాం. గురుదేవ దయచేసి నా యొక్క విశుద్ధి చక్రాన్ని బ్యాలెన్స్ చేయండి అని మీరు ప్రే చేసుకుంటారు. అలా ఒక కొద్దిసేపు కొన్ని సెకండ్ల పాటు ప్రే చేసుకొని తర్వాత దీన్ని దానికి ఒక పెడలింగ్ ఎట్లా చేస్తామో అలా ఒక 21 సార్లు మినిమం చేస్తారు. 1, 2, 3, 4 ఇలా ప్రతి ఒక్క చక్రం దగ్గర ఒక 21 సార్లు చేయడానికి మీరు ప్రయత్నిస్తారు. ప్రతి చక్రాన్ని మనము చేయాలి. దాని తర్వాత మీరు ఒకవేళ ఏదైనా ఒక చక్రాన్ని మీరు 21 చేయవచ్చు, ఇంకా 41 కావాలంటే 41 చేయవచ్చు, 51 చేయవచ్చు, 108 చేయవచ్చు. సో మీరు ఎంతగా చేస్తే మీకు అంతగా ఆ చక్రం అనేది బ్యాలెన్స్ అవుతుంది. మీరు ఒకసారి మినిమం అయితే 21 సార్లు అన్ని చేయాలి. చేస్తే కూడా మళ్ళీ మీకు ఒకటి చెప్తున్నాను, ఒక ఫస్ట్ టైం 21 చేస్తే అన్ని 21 చేయండి, 41 చేస్తే అన్ని 41 చేయండి ఫస్ట్ టైం చేసేటప్పుడు. దాని తర్వాత మళ్ళీ మీరు ఎప్పుడైతే ఒక చక్రం మీద ఎక్స్ట్రా కాన్సన్ట్రేట్ చేయాలి అని అనుకున్నప్పుడు దాని మీద మళ్ళీ మీరు 41 సార్లు కావచ్చు, 51 సార్లు కావచ్చు, 108 సార్లు కావచ్చు చేయవచ్చు. ఉదాహరణకి మీరు ఫస్ట్ టైం అన్ని సహస్రారం వరకు చేశారు అని అనుకుందాం. చేసిన తర్వాత 21 సార్లు చేసిన తర్వాత మీరు మీ యొక్క మణిపూరక చక్రము దగ్గర ఆ చక్ర బ్యాలెన్స్ అవ్వడానికి ఒక 51 సార్లు చేయాలి అని అనుకున్నారు అని అనుకుంటాం. మణిపూరక చక్రాన్ని సపరేట్ గా ఇదంతా అయిపోయిన తర్వాత మూలాధారం నుంచి సహస్రారం వరకు అప్పుడు మీరు చేస్తారు. ఓకేనా? సో ఈ విధంగా మనము అన్ని చక్రాలు బ్యాలెన్స్ ఒక సెట్ ఆఫ్ నంబర్ అంటే 21 అంటే 21 ఆ విధంగా చేసి దాని తర్వాత మనము ఇది చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇలా చేసిన తర్వాత మళ్ళీ మనము ఈ యొక్క చక్ర బ్యాలెన్సింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసేసి చక్ర బ్లాక్ క్లియరెన్స్ అనేది మనం చేస్తాము. సో దీంట్లో మనము ఫస్ట్ ఏదైతే చక్రం ఉందో వెనకాల నుంచి ఆ యొక్క చక్రాన్ని ఒక 12 సార్లు ప్రెస్ చేసి ముందర నుంచి, ఒకవేళ ఇప్పుడు ఇది 12, ఇది 3, ఇది 6, ఇది 9 అని అనుకుందాం. సో మన వేలుని ఎప్పుడైతే ఈ విధంగా పెట్టి ఇలా ఎడమ వైపు నుంచి ఇలా కుడి వైపుకి ఇలా వస్తూ, సో ఈ విధంగా మనము ఆ యొక్క చక్రంలో మనము తిప్పడానికి మనము ప్రయత్నించాలి. సో అలా మనం ప్రతి ఒక్క చక్రాన్ని మళ్ళీ ఇక్కడ కూడా ఒక 21 సార్లు చేయవచ్చు. సో బేసికల్ గా 21 సార్లు అనేది స్టాండర్డ్ గా పెట్టుకుందాం. దాని తర్వాత ఒకవేళ మీరు ఎక్కువ చేయాలి అని అనుకుంటే అన్ని 21 సార్లు అయిన తర్వాత మీరు కావాలి అని అంటే 41 సార్లు లేదా 51 సార్లు లేదా 108 సార్లు మళ్ళీ చేయవచ్చు. దాని తర్వాత సో కన్ఫ్యూజ్ అవ్వకండి. సో జస్ట్ 21 టైమ్స్ అంతే. ఓకేనా? అన్ని 21 అండ్ అగైన్ ఎక్కువ చేయాలి అని అంటే ఎక్కువ కూడా చేయవచ్చు. దేర్ ఇస్ నో అప్పర్ లిమిట్. అండ్ అగైన్ ఇది మీరు ఎంతైతే మూలాధారం చేస్తారో అంత స్వాదిష్టానం ఫస్ట్ టైం అంతా సమానంగా చేయడానికి ప్రయత్నించండి. సో దట్ మీరు ఫస్ట్ టైం చేసినప్పుడు 21 చేశారు ఉదాహరణకు అని అనుకుందాం. సో 21 మూలాధారము, 21 స్వాదిష్టానం, 21 మణిపూరకము, 21 అనాహతము, 21 విశుద్ధి, 21 ఆజ్ఞ, 21 సహస్రారం. సో అన్ని సింక్రనైజ్డ్ గా ఉండాలి. ఎందుకంటే మీరు ఎప్పుడైతే ఫస్ట్ టైం చేసినప్పుడు అన్ని సింక్రనైజ్డ్ గా చేస్తారో అప్పుడు ఆ సిస్టమ్ అనేది బ్యాలెన్స్ గా వస్తుంది. దాని తర్వాత మీకు కావాలి ఇంకొక చక్రం మీద ఎక్కువగా దాన్ని స్పెసిఫిక్ గా మీరు వర్కౌట్ చేయాలి అని అంటే దాని తర్వాత చేయండి. సరే? సో ఈ విధంగా మనము మళ్ళీ చక్ర బ్లాక్ క్లియరెన్స్ అనేది కూడా చేస్తాం. ఇది అయిపోయిన తర్వాత మనకు నెక్స్ట్ వచ్చేసేసి మనకు చక్ర మెడిటేషన్. సో మనకు తలపై నుంచి ఒక ఎనర్జీ, ఒక వైట్ కలర్ ఎనర్జీ వచ్చి మనకు ఫస్ట్ సహస్రారం దగ్గర వచ్చి ఇక్కడ ఆగుతుంది. దాని తర్వాత అక్కడ మనం శివోహం 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 అనుకుంటూ అక్కడ గమనిస్తాం. మళ్ళీ ఆ ఎనర్జీ మళ్ళీ వచ్చి మన
ఆజ్ఞా చక్రం దగ్గరికి వస్తుంది. అక్కడ ఆగిన తర్వాత మళ్ళీ శివోహం అని అనుకొని మళ్ళీ అక్కడ గమనిస్తూ ఉంటాం. మళ్ళీ అలా కిందికి విశుద్ధి అలా మొత్తం మూలాధారం వరకు వెళ్తుంది. మళ్ళీ మూలాధారం నుంచి పైకి సహస్రారం వరకు మళ్ళీ వస్తూ ఉంటుంది. సరే, ఒక చక్రం గుంట. సో ఈ విధంగా మనము చక్ర మెడిటేషన్ అనేది చేస్తాం. దాని తర్వాత ఫైనల్ గా వచ్చేసేసి మనం సమాధి టెక్నిక్ ఏదైతే స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 ఉందో చేస్తామో, ఒకవేళ ఎవరికైనా సరే ఇబ్బందిగా అనిపిస్తుంది, చేస్తుంది అని అనిపిస్తే స్టెప్ 1 అనేది బాగా ఎక్కువ చేయడానికి ప్రయత్నించండి. సో దిస్ ఇస్ బేసికలీ హౌ వీఆర్ గోయింగ్ టు ప్రాక్టీస్ ఆల్ 9 స్టెప్స్. సో మనం ఇదంతా ఒక మినీ వర్షన్. ఈ 9 స్టెప్స్ అనేది కొద్దిసేపు మనం మళ్ళీ చేద్దాము. సో దట్ కంప్లీట్ గా ఒకటేసారి మీరు చేస్తే మీకు ఎలా ఉంటుందో మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. సో అందరూ ఫస్ట్ మనం షీల్డ్ వేసుకుందాం. సో అందరూ షీల్డ్ వేసుకోండి. స్టెప్ 1. సో మీరు మీ యొక్క బొటను వేలుని, చూపుడు వేలుని ఈ విధంగా అంటే చిన్ముద్రలో పెట్టుకొని మీ తలపై నుంచి అనాహత చక్రం వరకు వచ్చి ఇక్కడ నుంచి ఎడమ వైపుకి వెళ్ళి కుడి వైపుకి ఇలా 1, 2, 3, 4, 5, 6, 7, తర్వాత ఎడమ వైపు ముందర పైనుంచి కిందికి, తర్వాత వెనకాల పైనుంచి కిందికి, తర్వాత కుడి వైపు ముందర పైనుంచి కిందికి, తర్వాత వెనకాల పైనుంచి కిందికి, తర్వాత మీ చేతిని ఎంత పైకెత్తగలిగితే అంత పైకెత్తి ఎడమ వైపు నుంచి కుడి వైపుకి ఇలా 1, 2 వదిలేసేసేసి మీ చేతిని వదిలేసేయండి. సో నా ఇప్పుడు షీల్డ్ అయిపోయింది. నా అందరూ మీ వీపు మిడతల 3 నిటారుగా పెట్టుకొని కళ్ళు మూసుకోండి. సో ఇప్పుడు నేను ఏదైతే ప్రాక్టీస్ చేయాలి, సాధన చేయాలి అని చెప్తున్నప్పుడు అందరూ సాధన చేయండి. ఎందుకు అనంటే యు విల్ బి, ఇప్పుడైతే నేను చెప్తూ ఉన్నానో మీకు ఆ యొక్క ప్రాక్టీస్ ఇనిషియేషన్ అనేది జరుగుతుంది. జస్ట్ మీరు చూస్తూ ఉండడం వల్ల మీకు ఎటువంటి ప్రయోజనం ఉండదు. మీరు కళ్ళు మూసుకొని నేను చెప్పింది చెప్పినట్టుగా చేస్తూ ఉంటే ఎనర్జీ ట్రాన్స్ఫర్, శక్తి ప్రసారము అనేది మీకు జరుగుతూ ఉంది. దాంట్లో ఇనిషియేషన్ వస్తుంది. దాని తర్వాత మీరు మీ స్వంతంగా ప్రాక్టీస్ చేయాలి అని అనుకున్నప్పుడు మీకు దాని యొక్క బెనిఫిట్ అనేది తొందరగా వస్తుంటుంది. కాబట్టి అందరూ గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ఉన్నారో అందరూ చేయండి. ఓకే. సో నౌ ఇప్పుడు మనము అందరూ మీ వీపు మెడతల 3 నిటారుగా పెట్టుకొని కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకొని మీ యొక్క హృదయ స్థానంలో నా ఇమేజ్ అంటే నా యొక్క పిక్చర్ ని పెట్టుకొని మీ చేతిని దానిపైన పెట్టుకొని ఈ విధంగా మీ మనసులో అనుకోండి, ఓ గురుదేవా దయచేసి నా కుండలిని మరియు చక్రాలన్నింటినీ జాగృతం చేయండి. అలాగే నాకు నిర్వికల్ప సమాధి స్థితిని ప్రసాదించండి. ఓ గురుదేవ దయచేసి నా కుండలిని మరియు చక్రాలన్నింటినీ జాగృతం చేయండి. అలాగే నాకు నిర్వికల్ప సమాధి స్థితిని ప్రసాదించండి. సో నా ఇది అయిపోయిన తర్వాత స్టెప్ 3 కాటకము. జస్ట్ ఒక్కసారి మీరు కళ్ళు తెరిచి జస్ట్ ఒక ఫ్యూ సెకండ్స్ టు ఒక 1 మినిట్ వరకు కొద్దిసేపు చేద్దాం. అందరూ మీరు కళ్ళు తెరిచి జస్ట్ నా యొక్క ఏమంటే బొట్టు ఎక్కడైతే ఉందో ఇక్కడ ఈ బొట్టు పైన మీరు దృష్టి పెట్టండి. జస్ట్ కన్ను తెరిచి జస్ట్ దాన్నే గమనిస్తూ ఉండండి. ఒకవేళ మీకు కళ్ళల్లోంచి నీళ్ళు వస్తే జస్ట్ ఒకవేళ కన్ను రెప్ప కొట్టాలనిపిస్తే కొట్టండి. లేదా జస్ట్ అలా ఆ యొక్క బొట్టుని గమనిస్తూ ఉండండి. సో జస్ట్ అలా గమనిస్తూ చూడండి. ఒక ఫ్యూ సెకండ్స్ మనం చేద్దాం.
ఇప్పుడు అందరూ కళ్ళు మూసుకోండి. సో, కళ్ళు మూసుకున్న తర్వాత మీ యొక్క 2 బొటనవేళ్ళు పెట్టుకొని, మీ చూపుడు వేలు, మధ్య వేలు కళ్ళపై పెట్టుకొని, మీ లోపల శబ్దాన్ని గమనిస్తూ ఉండండి. సో, అంతర్ముఖం అవ్వండి. సో, జస్ట్ ఇది కొద్దిసేపు చేద్దాం. సో, అందరూ కళ్ళు మూసుకోండి. ఇప్పుడు అందరూ మీ 2 చేతుల్ని చెవుల్లోంచి తీసేసేసేసి, మీ 2 బొటనవేళ్ళను అలాగే మీ యొక్క చూపుడు వేలు, మధ్య వేలుని కళ్ళపై నుంచి తీసేసేసేసి, చిన్ముద్రలోకి వచ్చి అలాగే కళ్ళు మూసుకొని ఉండండి. కళ్ళు మూసుకొని ఉంటూ ఇప్పుడు మనం స్టెప్ 5 భూత శుద్ధి చేద్దాము. సో, మొట్టమొదటగా మీ శరీరం మొత్తం మట్టితో తయారైనట్టుగా భావించండి. అంటే మనకు భూతత్వము అనేది ఒక మట్టికి సంకేతంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు కాబట్టి, సో, మీ శరీరం మొత్తము మట్టితో ఉన్నట్టుగా భావించి, మొట్టమొదటగా మూలాధార చక్రం అంటే వెన్నుముక్క చివరి భాగంలో ఒక 12 సార్లు ప్రెస్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ఇప్పుడు అక్కడ మీ దృష్టిని పెట్టి ఈ విధంగా మీ మనసులో అనుకోండి. ఓ గురుదేవా! దయచేసి నాలోని భూతత్వాన్ని సంపూర్ణంగా శుద్ధి చేయండి. ఓ గురుదేవా! దయచేసి నాలోని భూతత్వాన్ని సంపూర్ణంగా శుద్ధి చేయండి. సో, జస్ట్ ఈ విధంగా అనుకుంటూ మీ యొక్క దృష్టిని మూలాధార చక్రంలో పెట్టండి. ఇప్పుడు రెండవది జలతత్వము. మీ యొక్క శరీరం మొత్తము జలముతో ఉన్నట్టుగా భావించి స్వాదిష్టాన చక్రము అంటే బెల్ట్ ఏరియా దగ్గర వెనకాల ఒక 12 సార్లు ప్రెస్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ప్రెస్ చేసి అక్కడే మీ దృష్టిని మొత్తం పెట్టి ఈ విధంగా మీ మనసులో అనుకుంటూ ఉండండి. ఓ గురుదేవా! దయచేసి నాలోని జలతత్వాన్ని సంపూర్ణంగా శుద్ధి చేయండి. ఓ గురుదేవా! దయచేసి నాలోని జలతత్వాన్ని సంపూర్ణంగా శుద్ధి చేయండి. జస్ట్ ఈ విధంగా అనుకుంటూ ఉండండి.
ఇప్పుడు మూడవది అగ్నితత్వము. మీ శరీరం మొత్తం ఒక పవిత్రమైన అగ్ని చేత దహింపబడుతున్నట్టుగా భావించి బొడ్డు వెనక భాగంలో ఒక 12 సార్లు ప్రెస్ చేయండి. 2, 4, 5, 6, 7, 8, 9, 10, 12. ఇప్పుడు అక్కడే మీ దృష్టిని మొత్తం నిలిపి మీ యొక్క మనసులో ఈ విధంగా ప్రార్థన చేయండి. ఓ గురుదేవ, దయచేసి నాలోని అగ్నితత్వాన్ని సంపూర్ణంగా శుద్ధి చేయండి. ఓ గురుదేవ, దయచేసి నాలోని అగ్నితత్వాన్ని సంపూర్ణంగా శుద్ధి చేయండి. ఈ విధంగా అనుకుంటూ మీ దృష్టిని మొత్తం అక్కడే పెట్టండి. ఇప్పుడు అనాహత చక్రము మీ యొక్క ఛాతీ మధ్య భాగంలో కానీ, వెనకాల కానీ, హృదయస్థానం వెనుక భాగంలో కానీ ప్రెస్ చేయండి ఒక 12 సార్లు. ఒకవేళ ఎవరికైనా సరే వెనకాల ప్రెస్ చేయడం కష్టమైతే ఛాతీ మధ్య భాగంలో ప్రెస్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ఇప్పుడు అక్కడే మీ దృష్టిని మొత్తం నిలిపి హృదయస్థానం వెనుక భాగంలో ఈ విధంగా మీ మనసులో అనుకుంటుండండి. ఓ గురుదేవ, దయచేసి నాలోని వాయుతత్వాన్ని సంపూర్ణంగా శుద్ధి చేయండి. ఓ గురుదేవ, దయచేసి నాలోని వాయుతత్వాన్ని సంపూర్ణంగా శుద్ధి చేయండి. జస్ట్ అలాగే అనుకుంటూ అక్కడే మీ దృష్టి. ఇప్పుడు 5వది విశుద్ధి చక్రము ఆకాశతత్వము. మీ యొక్క శరీరం మొత్తం ఆకాశతత్వం ఉన్నట్టుగా భావించి మీ యొక్క మెడ ప్రాంతంలో ఒక 12 సార్లు ప్రెస్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ఇప్పుడు మీ మెడ ప్రాంతంలో మీ యొక్క దృష్టిని మొత్తం నిలిపి ఈ విధంగా మీ మనసులో అనుకుంటూ ఉండండి. ఓ గురుదేవ, దయచేసి నాలోని ఆకాశతత్వాన్ని సంపూర్ణంగా శుద్ధి చేయండి. ఓ గురుదేవ, దయచేసి నాలోని ఆకాశతత్వాన్ని సంపూర్ణంగా శుద్ధి చేయండి. జస్ట్ ఇలా అనుకుంటూ గమనిస్తూ ఉండండి.
ఇప్పుడు మీ శరీరం మొత్తం ఒక లైట్ ఒక యెల్లో కలర్ లైట్‌తో కానీ, లేదా సూర్యుడి రశ్మి ఎలాగైతే ఉంటుందో సూర్యుడి కిరణాలు, సో సూర్య కిరణాలలాగా మీ యొక్క శరీరం మొత్తం ఉన్నట్టుగా భావించి, ఆజ్ఞా చక్రం అంటే భ్రూమధ్యం వెనకాల 2 కనుబొమ్మల మధ్యలో నుంచి వెనకాల ఒక 12 సార్లు ప్రెస్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ఆజ్ఞా చక్రం దగ్గర అంటే వెనకాల మీ యొక్క దృష్టిని పెట్టి, ఈ విధంగా మీ మనసులో అనుకుంటూ ఉండండి. ఓ గురుదేవ! దయచేసి నాలో దివ్యత్వాన్ని పెంపొందించండి. ఓ గురుదేవ! దయచేసి నాలో దివ్యత్వాన్ని పెంపొందించండి. సో, జస్ట్ ఈ విధంగా అనుకుంటూ ఆజ్ఞా చక్రం పైన మీ దృష్టిని పెట్టండి. సో, ఇప్పుడు మీ యొక్క మీ యొక్క శరీరం మొత్తం శూన్యంగా అంటే ఏమీ లేనట్టుగా భావించి, మీ యొక్క సహస్రార చక్రము అంటే తలపైన ఒక 12 సార్లు ప్రెస్ చేసుకోండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. అక్కడ మీ దృష్టిని పెట్టి, ఈ విధంగా మీ మనసులో అనుకుంటూ ఉండండి. ఓ గురుదేవ! దయచేసి నన్ను దివ్యాత్మ స్వరూపునిగా తీర్చిదిద్దండి. ఓ గురుదేవ! దయచేసి నన్ను దివ్యాత్మ స్వరూపునిగా తీర్చిదిద్దండి. ఓ గురుదేవ! దయచేసి నన్ను దివ్యాత్మ స్వరూపునిగా తీర్చిదిద్దండి. సో, జస్ట్ ఈ విధంగా అనుకుంటూ సహస్రార చక్రం పైన దృష్టిని పెట్టండి.
ఇప్పుడు చక్ర బ్యాలెన్సింగ్ స్టెప్ 6 చేద్దాము. సో, మొట్టమొదటగా మీ యొక్క మూలాధార చక్రము అంటే వెన్నెముక చివరి భాగంలో ఒక 12 సార్లు ప్రెస్ చేయండి. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ముందర మీ 2 చేతుల్ని పెట్టుకొని ఈ విధంగా మీ మనసులో అనుకోండి. గురుదేవా! దయచేసి నా మూలాధార చక్రాన్ని బ్యాలెన్స్ చేయండి. ఓ గురుదేవా! దయచేసి నా మూలాధార చక్రాన్ని బ్యాలెన్స్ చేయండి. ఓ గురుదేవా! దయచేసి నా మూలాధార చక్రాన్ని బ్యాలెన్స్ చేయండి. ఇప్పుడు ఒక సైకిల్ పెడల్ ఏ విధంగా మనం తొక్కుతాం, ఆ విధంగా మనకు ఒక 21 సార్లు చేద్దాం. 1, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 15, 16, 17, 18, 19, 20, 21. ఇప్పుడు రెండవది స్వాదిష్టాన చక్రము. బెల్ట్ ఏరియాలో ఒక 12 సార్లు ప్రెస్ చేసుకొని 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ముందర మీ పొత్తి కడుపు దగ్గరలో మీ 2 చేతుల్ని మళ్ళీ పెట్టుకొని కొంచెం పైన ఓ గురుదేవా! దయచేసి నా యొక్క స్వాదిష్టాన చక్రాన్ని బ్యాలెన్స్ చేయండి. ఓ గురుదేవా! దయచేసి నా స్వాదిష్టాన చక్రాన్ని బ్యాలెన్స్ చేయండి. ఓ గురుదేవా! దయచేసి నా స్వాదిష్టాన చక్రాన్ని బ్యాలెన్స్ చేయండి అని అనుకోని ఇప్పుడు మళ్ళీ 21 టైమ్స్ మీ 2 చేతుల్ని ముందుకు తిప్పండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21. ఇప్పుడు బొడ్డు వెనుక భాగంలో ఒక 12 సార్లు ప్రెస్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ఇప్పుడు బొడ్డు ముందర పెట్టుకొని 2 చేతుల్ని పెట్టుకొని ఓ గురుదేవా! దయచేసి నా యొక్క మణిపూరక చక్రాన్ని బ్యాలెన్స్ చేయండి. దేవా! దయచేసి నా మణిపూరక చక్రాన్ని బ్యాలెన్స్ చేయండి. ఓ గురుదేవా! దయచేసి నా మణిపూరక చక్రాన్ని బ్యాలెన్స్ చేయండి అనుకో. దాని తర్వాత మళ్ళీ ఒక 21 సార్లు చేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 14, 15, 16, 17, 20. ఇప్పుడు మీ ఛాతీ మధ్యలో గాని, హృదయస్థానం వెనుకల భాగంలో గాని మళ్ళీ ఒక 12 సార్లు ప్రెస్ చేయండి. 1, 2, 4, 5, 6, 7, 8, 9, 10. మీ 2 చేతులు పెట్టుకొని ఓ గురుదేవా! దయచేసి నా అనాహత చక్రాన్ని బ్యాలెన్స్ చేయండి. ఓ గురుదేవా! దయచేసి నా అనాహత చక్రాన్ని బ్యాలెన్స్ చేయండి. గురుదేవా! దయచేసి నా అనాహత చక్రాన్ని బ్యాలెన్స్ చేయండి అనుకోని ఇప్పుడు 21 సార్లు మళ్ళీ రొటేట్ చేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21. ఇప్పుడు విశుద్ధి చక్రము మెడ ప్రాంతంలో ఒక 12 సార్లు 1, 2, 3, 4, 5, 6, 8, 9, 10, 11. విశుద్ధి చక్రం ముందర మీ 2 చేతులు పెట్టుకొని ఓ గురుదేవా! దయచేసి నా విశుద్ధి చక్రాన్ని బ్యాలెన్స్ చేయండి అని మనసులో అనుకుంటూ ఉండండి. దయచేసి నా విశుద్ధి చక్రాన్ని బ్యాలెన్స్ చేయండి. ఓ గురుదేవా! దయచేసి నా విశుద్ధి చక్రాన్ని బ్యాలెన్స్ చేయండి అనుకోని ఇప్పుడు 21 సార్లు చేయాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 14, 15, 17, 18, 19, 20, 21. సరే. సో, నా మళ్ళీ ఆజ్ఞా చక్రము భ్రూమధ్యం వెనుక భాగంలో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. మళ్ళీ ఆజ్ఞా చక్రం దగ్గర ముందర చేతులు పెట్టుకొని ఓ గురుదేవా!
దయచేసి నా చక్రాన్ని బ్యాలెన్స్ చేయండి. ఓ గురుదేవ దయచేసి నా చక్రాన్ని బ్యాలెన్స్ చేయండి. సో జస్ట్ ఈ విధంగా మనసులో 1, 2, 3, 5, 6, 7, 8, 9, 10, 11, 15, 16, 17, 18, 20, 21. ఇప్పుడు సంవత్సరాలు రెండింటిని ఈ విధంగా పెట్టుకొని ఓ గురుదేవ దయచేసి నా సంవత్సరాలు చెప్తాను. దయచేసి నా సంవత్సరాలు చెప్తాను. మళ్ళీ ఒకసారి 1, 2, 3, 4, 5, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 17, 18, 19, 18, 20, 21. ఇప్పుడు చక్రంలో క్లియరెన్స్ ఇది మనకు 7. సో మళ్ళీ మూలాధార చక్రం దగ్గర ఒక 12 సార్లు ప్రెస్ చేయండి. 1, 4, 5, 6, 7, 9. మీ యొక్క వేలుని గమనిస్తూ అక్కడ మీ చూపుడు వేలులో ఒక దాంట్లో నుంచి ఒక కలర్ అంటే నీలపు రంగు వర్ణంలో ఉన్న ఒక శక్తి బయటికి వస్తున్నట్టుగా భావించండి. ఇప్పుడు మీ మూలాధార చక్రం దగ్గర ముందర ఒక 21 సార్లు క్లాక్ లెఫ్ట్ నుంచి రైట్ కి ఎడమ వైపు నుంచి కుడివైపుకి. సో మీ వైపుగా వేలు పెట్టు. సో చేయండి. 1, 2, 4, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 17, 18, 19, 20, 21. ఇప్పుడు స్వాదిష్టాన చక్రము బెల్ట్ ఏరియా దగ్గర 12 సార్లు ప్రెస్ చేయండి. 5, 6, 10. ఇప్పుడు అక్కడ నుంచి బ్లూ లైట్ వస్తుంది. సో దాంట్లో నుంచి అక్కడ డైరెక్ట్ గా మీ యొక్క స్వాదిష్టాన చక్రంలోకి వెళ్తూ ఉంది. సో జస్ట్ అలా కొద్దిసేపు ఉండవచ్చు. ప్రతి ఒక్క చక్రం దగ్గర 2 సెకండ్స్ ఉంది. ఇప్పుడు గురుదేవ దయచేసి నా యొక్క స్వాదిష్టాన చక్రంలో ఉన్న బ్లాక్స్ అన్ని క్లియర్ చేయండి అనుకుంటూ మళ్ళీ ఒక 21 సార్లు మళ్ళీ చేయాలి. 1, 2, 3, 5, 6, 7, 8, 9, 10, 11, 13, 17, 18, 19, 20, 21. మీ బొడ్డు వెనుక భాగంలో ఒక ప్రెస్ చేయండి. 1, 2, 8, 9, 10, 11, 12. మళ్ళీ ఆ వేలులోంచి ఆ యొక్క చక్రంలోకి ఆ శక్తి వెళ్తూ ఉంది. మళ్ళీ ప్రే చేసుకోండి. గురుదేవ దయచేసి నా యొక్క మణిపూరక చక్రంలో ఉన్న బ్లాక్స్ అన్ని క్లియర్ చేయండి. జస్ట్ అలా కొద్దిసేపు ప్రే చేసుకుంటూ ఆ యొక్క ఎనర్జీ మొత్తం దాంట్లోకి వెళ్తూ ఇప్పుడు మళ్ళీ రొటేట్ చేయండి. 1, 2, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 21. అనాహత చక్రము 1, 2, 3, 10, 11. మళ్ళీ మీ యొక్క చూపుడు వేలులోంచి ఆ యొక్క బ్లూ కలర్ ఎనర్జీ వెళ్తూ ఉన్నప్పుడు ఈ విధంగా ప్రే చేసుకోండి. ఓ గురుదేవ దయచేసి నా యొక్క అనాహత చక్రంలో ఉన్న బ్లాక్స్ అన్నిటిని క్లియర్ చేయండి అని ప్రే చేసుకొని మళ్ళీ ఒక 21 సార్లు 1, 2, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13,
18, 19, 20, 21. ఇప్పుడు విశుద్ధి చక్రము 9 ఒక 12 సార్లు ఇప్పుడు మీ యొక్క బటన్ వేల్ నుంచి ఆ యొక్క బ్లూ కలర్ ఎనర్జీ వెళ్తుంది. సో నా ఇప్పుడు ప్రే చేసుకుంటూ గురుదేవ దయచేసి నా విశుద్ధి చక్రాన్ని లో ఉన్న అన్ని క్లియర్ చేయండి. ఓ గురుదేవ దయచేసి నా విశుద్ధి చక్రంలో ఉన్న బ్లాక్స్ అన్ని క్లియర్ చేయండి అని అనుకో. నా ఇప్పుడు 21 సార్లు 1, 2, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 21. నా ఇప్పుడు ఆజ్ఞా చక్రం 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. మీ ముందర నుంచి ఆ ఎనర్జీ మీ చేతి వేలు నుంచి వెళ్తుంటే ఆజ్ఞలు గురుదేవ దయచేసి నా ఆజ్ఞా చక్రాన్ని బ్యాలెన్స్ చేయండి. 21 సారి 2, 5, 7, 8, 9, 10, 11, 12, 13, 16, 17, 18, 20, 21. ఇప్పుడు సహస్రాల చక్రము 12 సార్లు ప్రెస్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. ఇప్పుడు పై నుంచి ఇలా సో జస్ట్ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో లెఫ్ట్ నుంచి రైట్ కి మళ్ళీ 21 2, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత చక్ర మెడిటేషన్. మీ యొక్క తలపై నుంచి ఒక బ్లూ కలర్ ఒక వైట్ కలర్ లైట్ వచ్చి సహస్రారం దగ్గర ఆగింది. సో జస్ట్ మీరు ప్రతిసారి ప్రెస్ చేసుకోవాలి. జస్ట్ మనము జస్ట్ క్యాజువల్ గా చెప్తున్నాను. జస్ట్ 12 సార్లు ప్రెస్ చేసుకోవాలి. సో సహస్రారం దగ్గర మీ దృష్టిని పెట్టి శివోహం అనుకుంటూ ఉండాలి. శివోహం శివోహం మనసులో అనుకోవాలి. సో మళ్ళీ ఆ ఎనర్జీ వెనకాల నుంచి మనకు ఆజ్ఞా చక్రం వరకు వచ్చింది. అక్కడ ఒక 12 సార్లు ప్రెస్ చేసుకోవాలి. అక్కడే మీ దృష్టిని పెట్టి మళ్ళీ శివోహం మళ్ళీ అక్కడ నుంచి విశుద్ధి చక్రము వెనుక ప్రాంతానికి వచ్చింది. మళ్ళీ అక్కడ ఒక 12 సార్లు నొక్కాలి. అక్కడే శివోహం శివోహం గమనించాలి. మళ్ళీ అనాహతం హృదయ స్థానం వెనుక భాగంలో 12 సార్లు ప్రెస్ చేయాలి. మళ్ళీ శివోహం శివోహం మళ్ళీ కిందికి మణిపూరకము బొడ్డు ముఖాలకు వచ్చింది. సో మళ్ళీ అక్కడ ఒక 12 సార్లు ప్రెస్ చేసుకొని మళ్ళీ శివోహం 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 మళ్ళీ అలా కిందికి వచ్చి స్వాధిష్టానం బెల్ట్ ఏరియా దగ్గర మళ్ళీ ఒక 12 సార్లు ప్రెస్ చేసుకొని శివోహం 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 అక్కడ నుంచి కిందికి మూలము అక్కడ ఒక 12 సార్లు ప్రెస్ చేసుకొని మళ్ళీ శివోహం అనుకోవాలి. దాని తర్వాత అక్కడ నుంచి పైకి వస్తూ స్వాధిష్టాన చక్రం మళ్ళీ 12 సార్లు ప్రెస్ చేసి శివోహం 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 మళ్ళీ పైకి మణిపూరకం బొడ్డు వెనకాల మళ్ళీ 12 సార్లు ప్రెస్ చేసి శివోహం 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 మళ్ళీ దాని తర్వాత పైకి అనాహతం హృదయ స్థానం వెనుక భాగంలో వచ్చి మళ్ళీ 12 సార్లు ప్రెస్ చేసి శివోహం మళ్ళీ మెడ ప్రాంతం వరకు వస్తుంది పైకి మళ్ళీ అక్కడ 12 సార్లు ప్రెస్ చేసి శివోహం శివోహం మళ్ళీ అలా పైకి వచ్చి ఆజ్ఞా చక్రం దగ్గరకు వచ్చి మళ్ళీ అక్కడ 12 సార్లు ప్రెస్ చేసి శివోహం శివోహం మళ్ళీ దాని తర్వాత పైకి వచ్చి సహస్రారానికి వచ్చి సహస్రారం దగ్గర మళ్ళీ అక్కడ 12 సార్లు ప్రెస్ చేసి మళ్ళీ శివోహం 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 స్టెప్ 8 చక్ర మెడిటేషన్ చేయాలి. నా ఫైనల్ స్టెప్ సమాధి ప్రాక్టీస్. సో జస్ట్ స్టెప్ 1 ABCDలో సి ఎలా ఉంటుందో శివోహం అనుకోవాలి. సో నో సో జస్ట్ శివోహం 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 స్టెప్ 1. సో 2 శివోహం మధ్యలో ఒక చిన్న గ్యాప్ ఉంది, దాన్ని గమనించాలి. శివోహం 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 శివోహం
స్టెప్ 2 కొంచెం ఆ గ్యాప్ ని పెంచాలి. శివోహం అనుకొని కొద్దిసేపు ఆగండి. మళ్ళీ శివోహం, మళ్ళీ కొద్దిసేపు ఆగండి. మళ్ళీ శివోహం, మళ్ళీ కొద్దిసేపు ఆగండి. మళ్ళీ శివోహం. నా ఇప్పుడు థర్డ్ స్టెప్ జస్ట్ శివోహం అనుకోండి. శివోహం అనుకోగానే గ్యాప్ లోకి వెళ్తారు. వెళ్ళగానే మీకు థాట్ స్టేట్, ఆలోచన రహిత స్థితి వస్తుంది. అండ్ ఇమీడియట్ గా మీకు ఒక బ్లిస్ అంటే ఒక ఆనందము లేదా ఒక పీస్, ప్రశాంతత లేదా ఒక నిశ్చలతో స్టిల్నెస్ అనేది వస్తూ ఉంటుంది. సో జస్ట్ నా మాటలు వినండి, ఆటోమేటిక్ గా మీకు వస్తుంది. జస్ట్ శివోహం అనుకోండి. శివోహం అనుకోగానే మీకు ఒక థాట్లెస్ స్టేట్, ఆలోచన రహిత స్థితిలోకి గ్యాప్ లోకి వెళ్తారండి. ఇమీడియట్ గా తక్షణమే మీకు బ్లిస్, ఆనందము లేదా పీస్, ప్రశాంతత లేకపోతే నిశ్చలత, ఒక స్టిల్నెస్ వస్తూ ఉంటుంది. అండ్ జస్ట్ దానిలా గమనిస్తూ ఉంటుంది. నా ఇప్పుడు అందరూ మీ 2 చేతుల్ని రబ్ చేసుకొని కళ్ళపై పెట్టుకొని మీ అరచేతులను చూస్తూ కళ్ళు తెరవండి. మీ తల, మీ శరీరం మొత్తాన్ని చేతులతో రాసుకోండి. సో ఈ విధంగా మనము స్టెప్ 9 వర్క్ చేయాలి. దీని తర్వాత ఫైనల్ గా మనం మళ్ళీ షీల్డ్ వేసుకోవాలి. మళ్ళీ ఒక్కసారి మళ్ళీ తలపై నుంచి అనాహతం వరకు వచ్చి ఎడమ నుంచి కుడికి 1, 2, 3, 4, 5, 6, 7 తర్వాత ఎడమ వైపు ముందర వెనకాల, తర్వాత కుడి వైపు ముందర వెనకాల, తర్వాత మన చేతిని ఎంత పైకెత్తగలిగితే అంత పైకెత్తి ఎడమ వైపు నుంచి కుడి ఇలా 1, 2, 3 సార్లు వేసుకొని తర్వాత మన చేతిని వదిలేసి, సో ఈ విధంగా మనం టోటల్ 9 స్టెప్స్ ఎట్లా సాధన చేయాలి అనేది మనం తెలుసుకుందాం. సో మీరు కనుక ఇది పర్ఫెక్ట్ గా చేయగలిగితే రోజుకు సంవేర్ బిట్వీన్ ఒక 45 నిమిషాల నుంచి 1 గంట సేపు మీకు ఈ సాధన అనేది జరుగుతూ ఉంటుంది. సో మీకు అందరికీ క్లియర్ గా నేను చెప్పడం జరిగింది. సో ఒక భక్తితోని, ఒక దృఢమైన విశ్వాసంతో ఈ యొక్క సాధనని మీరు అది సాధన చేస్తూ ఉండండి. సో దట్ మీకు క్లియర్ గా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మీ యొక్క కంప్లీట్ గా మీ యొక్క ఎనర్జీస్ అనేటివి, మీకు చక్రాస్ అనేటివి, కుండలిని అనేటివి ఇవన్నీ మీకు అర్థమవుతూ ఉంటాయి, చేస్తూ ఉంటాయి. మీ యొక్క లైఫ్, మీ యొక్క జీవితం అనేది కంప్లీట్ గా ట్రాన్స్ఫార్మ్ అవ్వడము అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ ఇది మనము లెవెల్ 4 లో మనం చేయాల్సిన స్టెప్స్. నేను మళ్ళీ మీకు లెవెల్ 5 లో ఇంకా ఇన్ డెప్త్ గా, సో లెవెల్ 5 అనేది మనకు ఆఫ్లైన్ ఉంటుంది. అంటే నా సమక్షంలో నేను మీకు కంటిన్యూస్ గా నేను మీకు చెప్తాను. సో లెవెల్ 5 అనేది ఉంటుంది. సో ఈ లెవెల్ 5 లో మీరు మీ యొక్క ఏదైతే ఉందో దీన్ని ఇంకా డెప్త్ గా మనము తెలుసుకుంటాము. అప్పటి వరకు మీరు ఎవరైతే ఉన్నారో లెవెల్ 4 వరకు కంప్లీట్ గా ఆన్లైన్ లో ఈ యొక్క సాధనని మీరు నేర్చుకోండి, చేయండి, సాధన చేస్తూ ఉండండి. అండ్ ఆల్వేస్ రిమెంబర్, మళ్ళీ మీరు అందరూ గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు నేను చెప్పిన ఇవి ఏవైతే 9 స్టెప్ ఉన్నాయో ఈ 9 స్టెప్స్ అనేది రోజుకు ఒక్కసారైనా సరే చేయడానికి ప్రయత్నించండి. కనీసం ఒక్కసారి, మినిమం ఖచ్చితంగా ఒక్కసారి చేయాలి. కుదిరితే 2 సార్లు ఉదయం, సాయంత్రం చేయడానికి ప్రయత్నించండి. ఇంకా ఎవరికైనా సరే మామూలుగా నాకు ఒక టైం ఉంది, ఒక 20 నిమిషాల పాటు నేను సాధన చేసుకోవాలి, 20 నిమిషాలు నేను చేయగలుగుతాను అని అనుకున్నప్పుడు మీరు షీల్డ్ వేసుకొని తర్వాత ప్రేయర్ చేసుకొని తర్వాత మీరు సమాధి టెక్నిక్ ఏదైతే శివోహం మంత్రం ఉందో స్టెప్ 1 శివోహం గ్యాప్, తర్వాత స్టెప్ 2 ఆ గ్యాప్ ని పెంచడం, స్టెప్ 3 ఆ గ్యాప్ లోకి లీనమైపోవడం. సో ఈ 3 స్టెప్స్, స్టెప్ 1, స్టెప్ 2 అండ్ లాస్ట్ స్టెప్ 9 ఇది ప్రాక్టీస్ చేయవచ్చు. సో దట్ మీకు టైం దొరికినప్పుడల్లా ఎప్పుడైనా సరే ఒక 10 నిమిషాలైనా సరే, ఒక 20 నిమిషాలైనా సరే ఈ విధంగా చేయవచ్చు. సో నేను మీకు ఇంకా లెవెల్ 5 లో డీపర్ గా, అంటే మనం ఈ సమాధి స్థితి జస్ట్ ఇలా శివోహం అనుకోగానే మీరు ఆ స్థితిలోకి ఎలా వెళ్ళవచ్చు, అండ్ అగైన్ మీకు ఆ స్టేట్ ఎట్లా ఉంటుంది, అండ్ అగైన్ ఇంకా చాలా
డిఫరెంట్ టెక్నిక్స్ మనము తెలుసుకుంటాము, చేస్తాము. సో అప్పటి వరకు లైక్ ఈ యొక్క లెవెల్ 4 అనేది సాధన చేస్తూ ఉండండి. అండ్ మీకు చెప్పినట్టుగా ఆహ్, ఏదైతే ఉందో ఒక కైండ్ ఆఫ్ పాజిటివ్ ఎక్స్‌పెక్టెన్సీ ఏ విధంగానైతే మీరు ఒక బస్‌లో కావచ్చు, ఒక ట్రైన్‌లో కావచ్చు, లేదా ఒక ఫ్లైట్‌లో కావచ్చు, మీకు ఆ డ్రైవర్ గురించి తెలిసినా తెలియకపోయినా మీ యొక్క గమ్యస్థానానికి మీరు చేరుకుంటారు అనే ఒక నమ్మకంతోని ఏ విధంగానైతే మీరు ఎక్కుతారో, అదే విధంగా ఈ యొక్క సాధన అనేది నన్ను ఈ యొక్క సంసారంలో ఏదైతే ఉందో దీంట్లో అంతా నాకు అద్భుతంగా ఆ యొక్క రిజల్ట్‌ని, ఫలితాన్ని ఇస్తూ, అలాగే నేను ఆధ్యాత్మికంగా కూడా అత్యుత్తమమైన స్థితికి, ఇది జీవన్ముక్త స్థితికి నన్ను తీసుకువెళ్తుందని ఒక దృఢ విశ్వాసంతోని ఈ యొక్క సాధనను చేయండి. సో జస్ట్ బిలీవ్ దట్ యెస్, ఇది నేను మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, జస్ట్ ఇది జరిగిందా, జరగలేదా అనేది కాదు. చాలా మంది లైఫ్ ట్రాన్స్‌ఫార్మ్ అనేది నాకు చెప్పడం జరిగింది. వాళ్ళు యూ కెన్ సీ ఇట్. మీకు టెస్టిమోనియల్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి. సో జస్ట్ మీరు సాధన చేయండి. అండ్ ఎప్పుడైతే మీరు చేస్తారో ఖచ్చితంగా మీకు రిజల్ట్ వస్తుంది. అండ్ ఆల్వేస్ రిమెంబర్ దట్ ఒక్కొక్కసారి మనకు రిజల్ట్ వస్తలేదు, రావట్లేదు అని అనిపిస్తూ ఉంటుంది. కానీ ఆ యొక్క ఫలితం అనేది మనకు వస్తుంది అనేది మనకు అర్థం కాకపోవచ్చు. ఎందుకంటే అంత సూక్ష్మంగా ఈ యొక్క ఫలితం అనేది ఒక్కొక్కసారి మనకు వస్తూ ఉంటుంది. కాబట్టి అందరూ ఒక దృఢ విశ్వాసంతో ఈ యొక్క సాధనని చేస్తూ మీరు ఈ ప్రాపంచిక విషయంలో అన్ని సాధించడమే కాకుండా, అలాగే మీరు ఆధ్యాత్మికంగా జీవన్ముక్తులై ఈ యొక్క జీవితాన్ని మీరు జీవించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అలాగే ఆశీర్వదిస్తున్నాను. మీరు చేయండి అండ్ జస్ట్ సీ ద రిజల్ట్స్. అండ్ ఇదొక్కటే కాదు, చాలా థింగ్స్ అనేవి మనకు జరుగుతాయి. ఓకే, సో విత్ దిస్, దీనితో మనము ఈ యొక్క సెషన్ ని ఇక్కడికి ఎండ్ చేద్దాము. సో మీరందరూ ఆయురారోగ్యాలతో సిరి సంపదలతో తులతూగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆశీర్వదిస్తూ, అలాగే మీరు ఆధ్యాత్మికంగా జీవన్ముక్తులుగా జీవించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ, ఇక్కడికి ఈ యొక్క సెషన్ ని ఎండ్ చేద్దాం.